ఈ విధంగా చూడండి వెదురు తడకలు అల్లి ఇల్లు అయితే తయారు చేస్తుంది. అది చిన్న మట్టి గోడ. మరి రోడ్ లేదు కదమ్మా, మరి ఎవరికైనా బాగలేనప్పుడు ఇబ్బంది. మరి నడిసి వెళ్తాము ఎంత కష్టమైనా. బాబు పాలు తింటున్న బాబు చనిపోయాడు, తాగిలిగుంట అయిపోయి ఇక్కడ నుంచి ఎంత బేగ వెళ్తాం. మరి బండి అంతే కదా, సరైన సదుపాయం లేకపోయి అలాగా చనిపోయాడు బాబు. వస్తే జ్వరం వచ్చిన వాళ్ళకైనా మధ్యతో పురుగు అంటవచ్చు, ఒక పాము అంటవచ్చు, ఏదైనా అంటవచ్చు. అలా మరి రాళ్ళతో అక్కడ ఇలాగా నడుచుకుని ఎలాగ వెళ్తున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. సో ఈరోజు దట్టమైన అడవుల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు గ్రామాన్ని అయితే చూద్దామా. నా వెనకతలు చూసి కొండలు లొయ్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి కొండలోయ ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉంది. గ్రామం పేరు కొత్తూరు, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా వస్తుంది. సో ఈ గ్రామం ఎలాంటి ప్లేస్లో ఎలాంటి దట్టమైన అడవిలో కట్టుకున్నారు అనేది మీకు చక్కగా అయితే వీడియో ద్వారా అయితే చూపిస్తాను. వీడియో అయితే చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోని కొనసాగించేద్దాం ఫ్రెండ్స్. మా గిరిజనులు చూడండి, వేసే పొలాలకైతే ఆకునైతే సిద్ధం తయారు చేసుకుంటున్నారు. ఇటువైపు చూస్తే మంచి లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక చిన్న కొండవాగు అయితే కనిపిస్తుంది. ఈ కొండవాగును దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలి. పచ్చని అడవిలో దట్టమైన అడవుల మధ్య నుంచి ప్రవేశించే కొండవాగు. ఈ కొండవాగును దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఆ గ్రామానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ కొండవాగును దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలి. చిన్నదిగా అయితే మనకు రోడ్ కనిపిస్తుంది, చూస్తున్నా మా వెనకతల. సో ఈ విధంగా నడుచుకుంటూ అయితే గ్రామానికి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, అలాగే పైకి చూడండి, చాలా దట్టమైన అడవులు కనిపిస్తున్నాయి. మరి ఈ అడవుల మధ్య వాళ్ళు ఎలా జీవన విధానం కొనసాగిస్తున్నారో మనకైతే తెలియదు. ఇదిగో ఫ్రెండ్స్, మా బావ నేనైతే కలిసి ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాము. మరి ఇలాంటి దట్టమైన అడవుల మధ్య ఎలా జీవన విధానం కొనసాగిస్తున్నారో మాకైతే తెలియదు. ఇటు చూస్తున్న కొండలే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, దట్టమైన అడవి. మరి ఇలాంటి కొండ ప్రాంతంలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు బావా? ఎలాగంటే మరి అప్పటి నుంచి పూర్వీకులు ఉన్నారు అక్కడే. అవును, ఆ ప్రకారం అక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళు బతుకులు అయితే మారట్లేదు. అయితే చాలా రోజుల నుంచి ఈ గ్రామాన్ని చూపించాలనేసి అనుకున్నాను, ఈరోజు కుదిరింది. సో ఓకే, ఇప్పుడైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. దారి చూడండి, మొత్తం రాళ్ళగుండ దారేనండి. దారి ఇలా ఉంటే ఇంకా గ్రామం ఎలా ఉంటుందో కదా బావా? అవును, చాలా ఘోరమాలు. వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది పడిపోతారు. ఇంకెంతమంది బావా?
ఇంకొక పావు గంట. అడవి కోళ్ళు అరుస్తున్నాయి. అడవి ప్రాంతంలో కోళ్ళు అరవక ఇంకేట అరుస్తాయి. విలేజ్ అయితే చూడండి చాలా బాగుంది. చిన్న చిన్న పెంకిటిల్లులు. ఇటువైపు చూస్తే ఒక పెద్ద మామిడి చెట్టు అయితే మనకు కనిపిస్తుంది. చూసారా, ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. మొత్తం ఈ విధంగా చక్కగా కట్టుకున్నారు. ఇది చూసారా, ఇదైతే వెదురు తడకండి. చాలా బాగుంది కదా. సో ఇంట్లో అయితే ఎవరు లేరు అన్నవాళ్ళు. ఈ విధంగా ఉంటే చూడండి, వాసనలు అయితే చాలా మంచిగా ఉన్నాయి. మట్టి పొయ్యిలు చూడండి. మా గిరిజనులు ఇలాంటి మట్టి పొయ్యిల దగ్గర ఎక్కువగా అయితే వంట చేసుకొని తింటుంటారండి. చూడండి, పొయ్యి ఈ విధంగా ఉంది. ఇక్కడ అమ్మ అయితే చక్కగా వంట చేసుకుంటుందండి. అమ్మా, ఏటి కూర వండుతున్నావు? బంగాళదుంపలా? ఇవేంటి చిన్న చిన్న టమాటాలు? అవి కొండ పూలు పండిస్తారు కదన్నా ఎక్కువగా. అవి హాయ్ చిన్న, బాగున్నారా? పేరు? నాని. స్కూల్కి వెళ్ళట్లేదా? ఎక్కడా? తోనం స్కూల్ కా? సంక్రాంతి సెలవులు కానీ ఇంటికి వచ్చారా? ఎన్నో క్లాస్ అమ్మా? 4th క్లాసా? మీది ఏ ఊరు? కొత్తూరా? మీ ఊరికి రోడ్డు ఉందా? రోడ్ లేదు. మరి ఇలాంటి కొండ ప్రాంతంలో ఎలా జీవిస్తున్నారు నాన్న? అలాగా అలవాటు అయిపోయిందా? తమ్ముడు అవుతాడా? బామర్దలు ఇద్దరు. ఓకే, నువ్వు కూడా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావా లేదా? చదువుకుంటున్నావా? ఇలాంటి కొండ ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి మంచిగా చదువుకోండి, ఓకేనా? అయ్యా, అయ్యా ఏం చేస్తున్నారు అయ్యా ఇక్కడ? వాసలు పోగరం దొలుతున్నాము. వాసలకి దొలుతున్నాము కొనాలి. ఇల్లు కోసమా? ఇల్లు కోసమే. చూడండి, ఈ విధంగా ఇలాంటి కర్రల్ని అడవిలో నుంచి సేకరించుకుని తీసుకొచ్చి ఈ విధంగా చిన్న హోల్ అయితే పెడతారు అనమాట ఇల్లు కోసం. అలాగే ఈ యొక్క గోడను చూడండి, నీలం కలర్ ఎంత మంచిగా ఈ గోడ దగ్గర అయితే రంగును పూసారో. చాలా చాలా బాగుంది చూడడానికైతే. అలాగే ఇటువైపు చూడండి, వెదురు తడకలతో అల్లుకున్నది ఒక చిన్నగా ఇల్లు అయితే కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ ఇల్లు ఏ విధంగా కట్టారు అనేది ఒకసారి చూసేద్దామా. చూడండి, చాలా చాలా ప్యూర్గా ఉంది కదా. ఈ విధంగా కట్టి ఆ యొక్క తడక మీద అనేది మట్టిని మెత్తేసి ఈ విధంగా మంచిగా అయితే మట్టి తొలకారు. ఇది బురద అండి. ఈ బురదని ఇక్కడ చూడండి, ఈ యొక్క వెదురు తడక దగ్గర అయితే మెత్తారు. ఈ విధంగా చూడండి, వెదురు తడకలు అల్లి ఇల్లు అయితే తయారు చేస్తున్నారు. అది
చిన్న మట్టి గోడ. అటువైపు చూస్తే మాత్రం కొండలే కొండలు కనిపిస్తాయి మనకి. ఇదైతే నీళ్ళ ట్యాంకు. ఈ నీరు బోరు అనుకుంటున్నారా? బోరు కాదండి, కొండ ప్రాంతంలో వచ్చి ఊట నీరు ఈ విధంగా పైపులతో అయితే సెట్ చేసుకున్నారు. అమ్మా, అందరికీ నమస్కారం. బాగున్నారా మీరు? బాగున్నామన్యా. ఇది ఏ ఊరమ్మా? ఇది కొత్తూరు. కొత్తూరు. ఏ మండలం వస్తుంది? సాలూరు మండలం, పార్తపురం మన్యం జిల్లా. ఇలాంటి కొండ ప్రాంతంలో చిన్న చిన్న ఇల్లులు కట్టి జీవిస్తున్నారు. బాగుంది ఇక్కడ. బాగుందండి. బాగుంది కానీ కొంచెం ఏదైనా అవును ఈ జరాలు ఇలాగ అయిపోతే రోడ్ లేదు కదా. మరి రోడ్ లేదు కదమ్మా. మరి ఎవరికైనా బాగలేనప్పుడు, తర్వాత గర్భిణీ స్త్రీలు కానీ సనంగా రాత్రి ఎవరికైనా పాము ఖర్చొస్తే అట్లా తీసుకెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడతారు? ఇబ్బంది మరి నడిచి వెళ్తాము ఎంత కష్టమైనా. డోలీ మోత లేకపోతే మామూలు అలాగే మోసుకొని వెళ్తాం. డోలీ మోత ఎక్కడ వరకు వెళ్తారు? అలా ఎక్కడ అంటే తోనం మెండం దాకా వెళ్తాం. బాబోయ్, ఇక్కడ బళ్ళు కూడా రావడానికి అవ్వదు, వరద నీరేక. వర్షాకాలం ఇబ్బంది పడతారు. మీరు కొండపోళ్ళు చేస్తారమ్మా? మీరు కొండపోళ్ళు మీరు ఎక్కువగా ఏటి పండిస్తారు? ఎక్కువ దానం, సోళ్ళు, కొర్రలు, గంటెలు, జొన్నలు అన్ని పండిస్తాము. అన్ని పండిస్తారు. ఈ పండించిన వాటిని అన్నిటిని మీరు తింటారా లేకుంటే అమ్ముకోవడానికి? తినడానికే. మీరు అమ్ముకోరు? అమ్ముకో. మీకు ఇక్కడ ఉప్పు కారం అయిపోతే మీరు ఎక్కడ వెళ్ళి తెచ్చుకుంటారమ్మా? సంతకి వెళ్తాం. సంత ఎక్కడది? తోనం సంత శనివారం జరుగుద్ది. ప్రతి శనివారం జరుగుద్దా? మీరు ప్రతి శనివారం అలా వెళ్తాం. నడుచుకుంటే వెళ్ళి మళ్ళీ నడుచుకుంటే వస్తాం. ఎన్ని కిలోమీటర్లు మీ ఊరికి తోనంకి? 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి వస్తారా? చాలా కష్టమే. ఏ అవసరం వచ్చినా నడిచి వెళ్తాం. బాబోయ్, బాగలేని వాళ్ళకి మోసుకొని మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టమే. మరి ఇప్పుడు కొలాయి ఉంది కదా, అది మీరే సొంతంగా డబ్బులు ఎత్తి కొనుక్కున్నారా లేకపోతే గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా ఇచ్చిందా? గవర్నమెంట్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ నుంచి ఇచ్చిందా? బాబు పాలు తింటున్న బాబు చనిపోయాడు. ఎలా? అలాగే బాగలేకుండా అయిపోయి ఇక్కడ నుంచి ఎంత వెళ్తాం మరి, బండి అంతే కదా. అవును. సరైన సదుపాయం లేకపోయి అలాగా చనిపోయాడు బాబు. అదే రోడ్డు ఉంటే బండితోనే తీసుకెళ్ళడం అవకాశం ఉండేది. మొన్న ముంత తుఫాన్ వచ్చింది కదన్యా. ఆ ముంత తుఫాన్ వల్ల మా అంటే గోడలు కూలిపోయాయి. ఈ వరద నీరు, ఆ నీరు రావడం గోడ మొత్తం పడిపోయింది. వానకి ఇల్లు తడిసిపోయి గోడ మొత్తం ఉరిలిపోయింది. ఇప్పుడు చూడు మేము అలాంటి తడకబద్దలు గోడ మెడ్డేసి అలాంటి దగ్గర అవుతున్నాం. ఇప్పుడు గోడలు కట్టుకుంటున్నామనియా, మరి ఎవరు పట్టించుకోకున్నారు, మరి ఎవరు చూడకున్నారు. ఏ ప్రెసిడెంట్ అయినా నెంబర్లు అయినా రాకున్నారు మా ఊరికి. మరి వాళ్ళు పట్టించుకోకుంటే మరి మేము అలాగే బాధలు పడుకొని నడుచుకొని వెళ్తున్నాం తోనం వారికి. ఆ మధ్యతో ఉన్న గర్భిణీలకైనా, కొనుక్కు ఇష్ట జ్వరం వచ్చిన వాళ్ళకైనా మరి ఆ ఇబ్బందులు అక్కడ మధ్యతో ఉన్న పురుగు అంటవచ్చు, ఒక పాము అంటవచ్చు, ఏదైనా అంటవచ్చు. అలాంటిది ఎవరు పట్టించుకోకున్నారు.
అలాంటి కష్టం మరి రాళ్ళతో అక్కడ ఇలాగా నడుచుకుని ఎలా గెలుస్తున్నాము, మరి ఇంత కష్టంకి ఎవరు పట్టించుకోకున్నారు కదా. గైస్, ఈ అక్క వాళ్ళ మాటలు వింటుంటే చాలా బాధాకర విషయాలే. నిజంగా చెప్తుంటే నాకు కూడా చిన్న బాధ అనిపించింది. 3 నెలల క్రితము ముంత తుఫాన్ పడింది కదా, ఆ ముంత తుఫాన్ రావడము, కొండవాగు నుంచి వచ్చే వరద నీరు మొత్తం ఇల్లులు గోడలు తగలడము, ఆ గోడలు పడిపోవడం, చాలా ఇబ్బంది అయిపోయారు అక్క వాళ్ళు. ఇబ్బంది అయిపోవడం, చిన్న చిన్న వెదురు తడకలు అల్లుకుంటూ అయితే ఈ విధంగా చిన్న చిన్న ఇల్లులు అయితే కట్టుకుంటున్నారు. సో ఈ గ్రామానికి చిన్న రోడ్ అయినా ఉండుంటే చాలా బాగుండేది. అయితే ఇలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి కొండ ప్రాంతంలో మరి వీళ్ళు ఎలా జీవిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక గర్భిణీ స్త్రీ తోన వరకు ఇక్కడ నుంచి తోన వరకు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఏం నడకండి, చాలా ఇబ్బందికరమే. రాళ్ళగుండ దారి, రాత్రిపూట కూడా ఏ పాము కుడుతుందో ఏ పురుగు కుడుతుందో తెలీదు, అంత ఇబ్బందులు ఉన్నారు ఈ ఒక్క అమ్మ వాళ్ళైతే. వీడియో అయితే ఇదే అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకైతే తెలియచండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మీ వంతు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మాత్రము ఈ యొక్క గ్రామానికి చేయొచ్చు. చాలా ఇబ్బందిలో ఈ కొండ ప్రాంతంలో అయితే ఈ అక్క వాళ్ళు ఈ అమ్మ వాళ్ళైతే జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు. సో కింద ఒక నంబర్ ఇస్తాను, వీలైతే ఆ నంబర్కి మాకు కాంటాక్ట్ అవ్వండి. ఈ యొక్క గ్రామాన్ని తీసుకొచ్చి మీకు అయితే పరిచయం చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియోని అయితే ముగించేస్తున్నాం. ఇంకా రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. బాయ్.